రాజేంద్ర ప్రసాద్‌కి మైల్డ్‌గా హార్ట్ స్ట్రోక్ రావడంతో ఇక తనని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఇక ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక నుంచి నేను వ్యాపారానికి రిటైర్మెంట్ ఇయ్యాలనుకుంటున్నాను. రేపే బోర్డ్ మీటింగ్ పెట్టి అక్షయ్‌ని చైర్మన్‌గా అనౌన్స్ చేయబోతున్నానని చెప్తూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తూ ఉంటారు. ఇక పల్లవి, చక్రధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక తేరుకున్న పల్లవి అయితే కరెక్ట్ సమయానికి కరెక్ట్‌గా నిర్ణయం తీసుకున్నారు మావయ్య గారు. చాలా సంతోషం అని చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్‌తో అడ్వాన్స్‌గా కంగ్రాచ్యులేషన్స్ బావగారు మీరు చైర్మన్ అవుతున్నందుకు అని చెప్తూ అందరి ముందు నటిస్తూ ఉంటుంది. ఇక అవని అయితే పల్లవి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. నీ లోపలంతా కుళ్ళు, కుతంత్రం పెట్టుకుని పైకి ఏమి నటిస్తున్నావు పల్లవి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరుసటి రోజు అక్షయ్‌ని చైర్మన్ చేస్తుంటే పల్లవి ఆఫీస్‌కి వెళ్తూ ఉంటుంది. ఇక ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన పల్లవి అవని రావడం చూసి నువ్వు భయపడే ఇక్కడికి వస్తావని నాకు తెలుసు అవని అని మనసులో అనుకుంటూ నువ్వు వస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదక్కా అని అంటూ ఉంటుంది. ఇక అవని అయితే నా భర్తని చైర్మన్ కానీకుండా నువ్వు ఏదో ప్లాన్ చేస్తావని నాకు తెలుసు పల్లవి, అలాంటిది ఏదైనా జరిగితే అడ్డుకోవడానికి నేను వచ్చాను అని మనసులో అనుకుంటూ నువ్వు మాత్రం ఖచ్చితంగా వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను అని అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి ఆఫీసులోకి వెళ్తూ ఉంటారు. ఇక అక్షయ్‌కి ఆఫీస్ స్టాఫ్ అంతా ఫ్లవర్ బొకేస్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి అక్షయ్‌ని ఆహ్వానిస్తున్నానని చెప్తూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే సైన్ చేయడానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఆఫీస్ బయట పోలీసు జీప్ ఆగి అందులో నుంచి పోలీసులు దిగి ఆఫీసులోకి వస్తూ ఉంటారు. ఇక ఆ పోలీసులను చూసి ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్, అక్షయ్, అవని అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పల్లవి అయితే చాలా సంతోషపడిపోతూ నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్‌ని చైర్మన్ కానీయకుండా పల్లవి ఎలాంటి ప్లాన్ వేసింది, అవని దాన్ని ఎలా తిప్పికొడుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.